Hello all. If you are listening my voice for the first time, myself Mercy. Welcome back to my channel Make with Mercy. ఈ రెసిపీ వచ్చేసి ఏంటంటే పింక్ చపాతీ. దీనికి పింక్ చపాతీ అని పేరు ఎందుకు పెట్టానో నేను మీకు లాస్ట్ లో చెప్తాను. చూసారు కదా చపాతీ ఎంత చక్కగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ తో చేసుకుంటే పర్ఫెక్ట్ పింక్ చపాతీ. అదేనండి, బీట్రూట్ చపాతీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మధ్యలో కొంచెం మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదండి, కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్లు పోసుకుంటూ చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా మెత్తటి పేస్ట్ లా చేసుకున్న దాన్ని ఒక కప్ లోకి తీసుకోవాలి. నేను ఆ కప్ తో బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో 2 కప్పులు అంటే 1:2. ఒక కప్పు బీట్రూట్ అయితే 2 కప్పులు గోధుమ పిండి మాట. 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ ను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బీట్రూట్ వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులోనే రుచికి తగ్గ సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుంటాం కదా, సో కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా బాగా చపాతీ పిండిని మనం ఎలాగైతే కలుపుకుంటామో చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో, పింక్ కలర్. ఇలా చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. పిల్లలకి కొంతమందికి బీట్రూట్ పెడితే తినరు వాళ్ళు. మా అమ్మాయి అయితే చాలా విసిగించేస్తుంది బీట్రూట్ తినడానికి. అందుకే తనకు తెలియకుండా అప్పుడప్పుడు ఇలాగా పింక్ చపాతీ అని గ్రీన్ చపాతీ అని చెప్పి మేనేజ్ చేసి పెట్టేస్తూ ఉంటాను నేను. సో ఇలాగా దాని మీద ఆయిల్ రాసుకుని ఒక తడి క్లాత్ దాని మీద కప్పుకొని మినిమం ఒక 30 మినిట్స్ అన్న దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ బీట్రూట్ అదంతా చక్కగా మనకి అందులో కలిసిపోయి తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా ఒక 30 మినిట్స్ తర్వాత తీసి చూసుకున్నట్లయితే చపాతీ ముద్ద ఇలా చక్కగా మంచి కలర్లోకి వచ్చి బాగా నాని ఉంటది. కాబట్టి ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీని ఒత్తుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు బీట్రూట్ తింటారా పెట్టిన వెంటనే, లేకపోతే ఏదన్నా ఇబ్బంది పడతారా తినడానికి? నాకు కామెంట్ లో చెప్పండి. మా పిల్లలు అయితే విసిగించేస్తుంది నన్ను. చపాతీ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 చేతులకి మధ్యలో పెట్టుకొని ఒత్తుకుంటూ తిప్పుకుంటూ చేస్తే రౌండ్ గా వస్తుంది బాల్ అనేది. అప్పుడు మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా రౌండ్ షేప్ అనేది రావడానికి ఈ ప్రాసెస్ యూజ్ అవుతుంది. అలాగే లోపల ఎటువంటి లమ్స్ ఉన్నా సరే అవి కూడా పోయి చక్కగా పిండి మనకి సాఫ్ట్ గా చపాతీలు అనేవి రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చపాతీలు మనం ఎలా అయితే డైలీగా చేసుకుంటామో అలాగే పైన కిందన కూడా కొంచెం పిండి జల్లుకుని చపాతీల్ని మెత్తగా ఒత్తుకోవాలి. మరి ఎక్కువగా బలం పెట్టేసి ఒత్తేయకుండా జస్ట్ లైట్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని పొరలు పొరలుగా రావాలంటే చాలా మంది మడతలు పెట్టి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ పిండిని మధ్యలోకి నొక్కితే ఇలాగ ఓవెల్ షేప్స్ లా వస్తాయి 2 సైడ్స్ ను. సో ఆ 2 ఆల్చిప్పల్లా వచ్చినాయి కదండి, అందులో కూడా కొద్దిగా ఆయిల్ అక్కడ పైన కిందన కూడా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆ పైన మడత కింద దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అటాచ్ చేసుకొని ఇప్పుడు మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే దీన్ని ఒత్తేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చపాతీ అనేది లోపల పొరలుగా వచ్చి చాలా లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది. తినడానికి కూడా చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి. గంట సేపు అయినా సరే ఎంతసేపు అయినా సరే చపాతీలు మెత్తగానే ఉంటాయండి, గట్టి పడిపోవు. మనము బయట పెట్టినా సరే చపాతీలు అంత త్వరగా గట్టి పడిపోకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇలా చక్కగా అన్ని చపాతీలు కూడా మనము అదే ప్రాసెస్ లో రిపీట్ చేసుకుంటూ చపాతీలు ఒత్తుకుంటే చపాతీలు అనేవి చాలా మెత్తగా తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకొకటి చపాతీ చేసేటప్పుడు రౌండ్ గా రాదని మనం అందరూ బాధపడుతుంటాం కదా, దానికి ఇలా ఏదైనా ఒక బాక్స్ మూత కానీ ఏదైనా తీసుకొని అది గట్టిగా ప్రెస్ చేస్తే చపాతీ మీద ఆ రౌండ్ షేప్ కి
వచ్చేస్తుంది. మిగిలిన సైడ్ ఉన్న పార్టీషన్స్ అన్నీ కూడా మనం తీసేసుకుంటే చపాతీ అనేది చాలా రౌండ్గా వస్తుంది. షేప్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఇది మాత్రం చక్కగా యూజ్ అవుతుందండి. మా ఇంట్లో షేప్తో ఏం పని లేదు, టేస్ట్తో మాత్రమే పని ఉంది. ఒకవేళ షేప్ కావాలి, రౌండ్ షేప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం ఒత్తుకున్న చపాతీని వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఫస్ట్ పెనం మీద నూనె వేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా డ్రైగానే చపాతీని వేసుకొని అటు ఇటు బాగా కాల్చుకున్న తర్వాత అప్పుడు పైన కొద్దిగా నూనె అప్లై చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే చపాతీలు చక్కగా కుక్ అవుతాయి. ఈ బీట్రూట్ తినడం వల్ల శరీరానికి ఎంతో హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు బీట్రూట్ తినడం వల్ల బాడీ అనేది తగ్గుతుంది. అండ్ ఇది బ్లడ్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న బీట్రూట్ని తినడం మంచిది. మా పిల్లలైతే అస్సలు తినరండి బీట్రూట్. అందుకనే నేను ఇలా చపాతీ రూపంలో చేసి పెడతాను. అప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు. దీనికి ఇంతకీ పింక్ చపాతీ అని పేరు ఎందుకు పెట్టానని చెప్పలేదు కదా! మా అమ్మాయికి పింక్ అంటే పిచ్చి. సో, తన కోసమని దీనికి పింక్ చపాతీ అని పెట్టాను పేరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.